హీరో నాగచైతన్యను సమంత ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మనస్పర్ధలతో ఈ లవ్లీ కపుల్ విడిపోయారు. అయితే సమంత ఫస్ట్ లవ్ నాగచైతన్య కాదట. ఈ విషయాన్ని సమంత స్వయంగా వెల్లడించింది. తన ఫస్ట్ లవ్ ఎవరో కూడా ఆమె చెప్పింది. మరి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. సమంత చాలా మందికి స్ఫూర్తిగా నిలిచిన హీరోయిన్. ఎలాంటి సినిమా నేపథ్యం లేని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సమంత స్టార్ హీరోయిన్గా ఎదిగిన తీరు అద్భుతం. అలాగే సమంత చాలా స్ట్రాంగ్ ఉమెన్, స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి. ముక్కుసూటిగా మాట్లాడుతుంది. 2010లో సమంత నట ప్రస్థానం మొదలైంది. ఏమ్మాయ చేశావే ఆమె మొదటి చిత్రం. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యను సమంత ప్రేమించింది. కొన్నేళ్లు రహస్యంగా ప్రేమించుకున్న ఈ జంట 2017లో వివాహం చేసుకున్నారు. గోవా వేదికగా హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వివాహం జరిగింది. దాదాపు 4 ఏళ్లు అన్యోన్యంగా జీవించిన నాగచైతన్య, సమంత మనస్పర్ధలతో విడిపోయారు. వారి విడాకులకు కారణం ఏంటనేది తెలియదు. కొన్ని పుకార్లు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా సమంత ఆరోపణలు ఎదుర్కొంది. సమంత ఈ ఆరోపణలను తిప్పికొట్టింది. కెరీర్లో ముందుకు సాగుతూ తానేంటో నిరూపించుకుంటుంది. ఇక ఆసక్తికర విషయం ఏంటంటే నాగచైతన్య సమంత ఫస్ట్ లవ్ కాదట. ఈ విషయాన్ని గతంలో సమంత ఓ సందర్భంలో వెల్లడించింది. సమంత మాట్లాడుతూ, ఇంటర్ చదివే రోజుల్లో ఒక అబ్బాయి తనను రోజూ ఫాలో అయ్యేవాడట. తన కోసం బస్టాండ్లో వెయిట్ చేసేవాడట. సమంతతో పాటు బస్ ఎక్కి కాలేజ్ వద్ద దిగేవాడట. కాలేజ్ లోపలికి వెళ్లే వరకు ఆమె వెనకాలే నడిచేవాడట. కానీ మాట్లాడే ప్రయత్నం చేసేవాడు కాదట. ఒకరోజు సమంత ధైర్యం చేసి ఆగి, ఎందుకు నా వెనకాలే తిరుగుతున్నావని అడిగిందట. నేను నిన్నేం ఫాలో కావటం లేదని ఆ అబ్బాయి సమాధానం చెప్పటంతో సమంత షాక్ అయ్యిందట. దాదాపు 2 ఏళ్లు ఆ కుర్రాడు సమంత వెనకాల తిరిగాడట. సమంతకు కూడా ఆ కుర్రాడంటే ఇష్టమట. కానీ అతడు తన ప్రేమ చెప్పలేదట. ఇంటర్ అయ్యాక తనకు ఆ అబ్బాయి కనిపించలేదని సమంత చెప్పుకొచ్చింది. ఇక సమంత కెరీర్ గురించి మాట్లాడితే ఆమె సినిమాలు తగ్గించింది. సమంత నటించిన హనీ బన్నీ వెబ్ సిరీస్ ఇటీవల విడుదలైంది. అలాగే ఫ్యామిలీ మ్యాన్ 3లో సమంత నటిస్తోందని త్వరలో స్ట్రీమింగ్ అంటూ వార్తలు వస్తున్నాయి. సొంత బ్యానర్ ఏర్పాటు చేసిన సమంత మా ఇంటి బంగారం టైటిల్తో ఒక మూవీ ప్రకటించింది.